Hello students, welcome to online classes, subject Object Oriented Programming through Java, lecture 4. Now today's concept is Java history and features. Java is a general purpose object oriented programming language developed by Sun Microsystems in USA in 1990. యుఎస్ఏలో ఉండే సన్ మైక్రోసిస్టమ్ కంపెనీ వాళ్ళు జావాని డెవలప్ చేయడం జరిగింది. జావా డెవలప్మెంట్ ఎప్పటి నుంచి స్టార్ట్ అయిందంటే 1990 నుంచి స్టార్ట్ అవడం జరిగింది. ఓకే, ఈ 1990లో సన్ మైక్రోసిస్టమ్కి సంబంధించిన కొంతమంది డెవలపర్స్ ఒక టీమ్గా ఫామ్ అయ్యారు. ఆ టీంకి హెడ్ ఎవరంటే జేమ్స్ గోస్లింగ్ అనే సైంటిస్ట్ వచ్చి ఆ టీంకి హెడ్. ఆ టీంని ఏమని కేకేసేవారంటే గ్రీన్ ప్రాజెక్ట్ టీం అని కేకేసేవారు. వాళ్ళు ఒక టీమ్గా ఫామ్ అయ్యి ఒక ప్రాజెక్ట్ని టేకప్ చేయడం జరిగింది. వాళ్ళ ప్రాజెక్ట్ యొక్క మెయిన్ ఎయిమ్ ఏంటంటే జనరల్గా ఇంట్లో ఉండే కన్జ్యూమర్ అప్లయన్సెస్ని అంటే టీవీస్ని, వీసీఆర్స్ని, ఏసీస్ని వీటన్నిటిని కంట్రోల్ చేయడానికి ఒక సాఫ్ట్వేర్ ప్రిపేర్ చేద్దామన్న మెయిన్ ఉద్దేశంతో వాళ్ళు ప్రాజెక్ట్ని యాక్సెప్ట్ చేయడం జరిగింది. ఓకే, వాళ్ళు ఈ ఛాలెంజ్ని యాక్సెప్ట్ చేసిన తర్వాత డెవలప్మెంట్ స్టార్ట్ చేశారు. 1991లో వాళ్ళు ఒక కొత్త లాంగ్వేజ్ని డెవలప్ చేయడం జరిగింది. ఆ లాంగ్వేజ్ పేరు ఏంటంటే ఓఏకే. ఓక్నే మనం ఏమంటామంటే ఓక్ ఈజ్ ద ఇనీషియల్ నేమ్ ఆఫ్ జావా. జావా యొక్క ఫస్ట్ పేరు ఏంటంటే ఓఏకే. ఎప్పుడు రిలీజ్ అయిందంటే 1991లో రిలీజ్ అయింది. 1992లో వాళ్ళు తయారు చేసిన ఈ ఓక్ అనే లాంగ్వేజ్ ఉపయోగించి ఒక అప్లికేషన్ అనేది ప్రిపేర్ చేశారు. నథింగ్ బట్ కొన్ని ప్రోగ్రామ్స్ అనుకోండి. విత్ ద హెల్ప్ ఆఫ్ దోస్ ప్రోగ్రామ్స్, ఆ ప్రోగ్రామ్స్ అన్నిటినీ కూడా ఒక రిమోట్ లాంటిది అంటే టినీ టచ్ స్క్రీన్ ఉన్న ఒక హ్యాండ్ హెల్డ్ డివైస్లోకి లైక్ ఆ రిమోట్లోకి ఆ సాఫ్ట్వేర్ని ఎంబెడెడ్ చేసి ఆ ప్రోగ్రామ్స్ని ఎంబెడెడ్ చేసి వాళ్ళు కన్జ్యూమర్ అప్లయన్సెస్ని కంట్రోల్ చేశారు. సో ఈ డెమాన్స్ట్రేషన్ని వరల్డ్లో ఉండే అందరి పీపుల్కి ఇవ్వడం జరిగింది. 1992లో సన్ మైక్రోసిస్టమ్ వాళ్ళు ఒక డెమాన్స్ట్రేషన్ ఇచ్చారు. ఆ డెమాన్స్ట్రేషన్ ఎందుకంటే వాళ్ళు ఒక అప్లికేషన్ ప్రిపేర్ చేసిన అప్లికేషన్ హెల్ప్తో వాళ్ళు ఇంట్లో ఉండే కన్జ్యూమర్ అప్లయన్సెస్ అన్నిటిని కంట్రోల్ చేశారు. ఈ డెమాన్స్ట్రేషన్లో వాళ్ళు సక్సెస్ కూడా అవ్వడం జరిగింది. 1993కి వచ్చేటప్పటికి వరల్డ్ వైడ్ వెబ్ వచ్చింది. వరల్డ్ వైడ్ వెబ్ అనేది వన్ ఆఫ్ ద సర్వీస్ దట్ ఆర్ ఆఫర్డ్ బై అన్ ఇంటర్నెట్. వరల్డ్ వైడ్ వెబ్ అనేది నథింగ్ బట్ ఏ సర్వీస్. దీన్ని ఎవరు ఆఫర్ చేస్తారంటే ఇంటర్నెట్ ఆఫర్ చేస్తుంది. వరల్డ్ వైడ్ వెబ్ అంటే ఇట్ ఈస్ ఎ ఇన్ఫర్మేషన్ రిపోజిటరీ. హియర్ ద ఇన్ఫర్మేషన్ ఈజ్ ఇన్ ఫార్మ్ ఆఫ్ వెబ్ పేజెస్. నథింగ్ బట్ వరల్డ్ వైడ్ వెబ్ లో ఇన్ఫర్మేషన్ ఉంటుందండి. ఇన్ఫర్మేషన్ ఏ రూపంలో ఉంటుందంటే వెబ్ పేజెస్ రూపంలో ఉంటుంది. ఓకే, 1993లో వరల్డ్ వైడ్ వెబ్ వచ్చింది. వరల్డ్ వైడ్ వెబ్ లో ఉండే ఇన్ఫర్మేషన్ అంతా వెబ్ పేజెస్ లో ఉంటుంది కాబట్టి వెబ్ పేజెస్ లో వాళ్ళు ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఉంచగలిగారంటే ఓన్లీ టెక్స్ట్ ని మాత్రమే ఉంచగలిగారు. అంటే వరల్డ్ వైడ్ వెబ్ లో ఉండే వెబ్ పేజెస్ అన్ని కూడా టెక్స్ట్ ఎన్విరాన్మెంట్ లో ఉన్నాయి. ఓకే, సో గ్రాఫికల్ ఎన్విరాన్మెంట్ గా లేవు. గ్రాఫికల్ ఎన్విరాన్మెంట్ నథింగ్ బట్ ఆ వెబ్ పేజెస్ లో ఇమేజెస్ కానీ, ఆడియో కానీ, వీడియో కానీ ఇవేమీ లేవు. ఇప్పుడు ఈ జావా పీపుల్ ఒక కొత్త ప్రోగ్రామ్స్ ని తయారు చేయడం జరిగింది. ఒక కొత్త కాన్సెప్ట్ తయారు చేశారు. నథింగ్ బట్ ఆ కాన్సెప్ట్ ఏంటంటే యాప్లెట్. సో యాప్లెట్ సహాయంతో వీళ్ళు ఏం చేశారంటే టెక్స్చువల్ ఎన్విరాన్మెంట్ లో ఉన్న వెబ్ పేజెస్ ని అంటే వెబ్ పేజెస్ లో ఉండే టెక్స్చువల్ ఎన్విరాన్మెంట్ ని గ్రాఫికల్ ఎన్విరాన్మెంట్ మీద చేంజ్ చేశారు. అంటే విత్ ద హెల్ప్ ఆఫ్ యాప్లెట్స్ అంటే యాప్లెట్ సహాయంతో వాళ్ళు ఆ వెబ్ పేజెస్ ని టెక్స్చువల్ ఎన్విరాన్మెంట్ నుంచి గ్రాఫికల్ ఎన్విరాన్మెంట్ కింద చేంజ్ చేశారు. ఎలా చేంజ్ చేశారంటే యాప్లెట్ ప్రోగ్రామ్స్ ఉపయోగించి వాళ్ళు ఇమేజెస్ ని, ఆడియోస్ ని, వీడియోస్ ని ఆ వెబ్ పేజెస్ లో ఉంచడం జరిగింది. ఓకే, నెక్స్ట్ 1994కి వచ్చేటప్పటికి జావా పీపుల్ ఒక వెబ్ బ్రౌజర్ ని తయారు చేయడం జరిగింది.
ఆ వెబ్ బ్రౌజర్ కి పేరు ఏం పెట్టారంటే హార్డ్ జావా. సో హార్డ్ జావా అనేది వెబ్ బ్రౌజర్. ఈ వెబ్ బ్రౌజర్ ఉపయోగించి మీరు వెబ్ పేజెస్ ని వ్యూ చేయగలరు. అంతేకాదు వెబ్ పేజెస్ అన్ని కూడా మీకు హార్డ్ జావా అనే వెబ్ బ్రౌజర్ లో కనపడతాయి. 1995లో 1995లో కొన్ని లీగల్ కారణాల దృష్ట్యా అంటే ఓక్ అనే నేమ్ ని ఆల్రెడీ వేరే పీపుల్ రిజిస్టర్ చేసుకోవడం జరిగింది. సో ఎప్పుడైతే ఇలా రిజిస్టర్ చేసుకున్నారో ఆ పేరుని ఇప్పుడు జావా ఈ టీమ్ ఏం చేశారంటే సన్ మైక్రో సిస్టమ్స్ వాళ్ళు ఓక్ ని రీనేమ్ చేయడం జరిగింది. ఎలా రీనేమ్ చేశారంటే ఓక్ షుడ్ బి రీనేమ్డ్ యాజ్ జావా 1995లో. 1995లో ద ఫస్ట్ బేటా వెర్షన్ అనేది రిలీజ్ అయింది. ఫస్ట్ బేటా వెర్షన్ ఎప్పుడు రిలీజ్ అయిందంటే 1995లో రిలీజ్ అయింది. 1995 మేలో రిలీజ్ అయిన ఫస్ట్ వెర్షన్ ఏంటంటే ఓన్లీ ఫర్ టెస్టింగ్ పర్పస్, అది మార్కెట్లోకి రిలీజ్ అవ్వలేదు. కానీ ద జావా ఫస్ట్ వెర్షన్ ఎప్పుడు రిలీజ్ అయిందంటే సన్ మైక్రో సిస్టమ్స్ అనే వాళ్ళు జావా ఫస్ట్ వెర్షన్ ఎప్పుడు రిలీజ్ చేశారంటే 1996 January 23rd జావా యొక్క ఫస్ట్ వెర్షన్ రిలీజ్ అయింది. ద ఫస్ట్ వెర్షన్ పేరు ఏంటంటే జావా 1.0. జావా 1.0 దీన్నే మనం ఏమంటాం అంటే JDK 1.0 అని కేకేస్తాం. JDK 1.0. ఓకే. 1996 January 23rd the first version of Java was released. Java is not only general object oriented programming language, అంటే ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజే కాదు, ఇట్ ఈస్ ఆల్సో యూజ్డ్ టు రైట్ ఇంటర్నెట్ ప్రోగ్రామింగ్. దీన్ని ఉపయోగించి ఇంటర్నెట్ ప్రోగ్రామింగ్ ని కూడా మీరు డెవలప్ చేయొచ్చు. ఓకే. ద వెరీ ఇంపార్టెంట్ పాయింట్, జావా ఇంత పాపులర్ అవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే జావా ప్రోగ్రామ్స్ యొక్క స్లోగన్ బేస్ చేసుకుని, స్లోగన్ అంటే ఏంటంటే రైట్ వన్స్ అండ్ రన్ ఎనీవేర్. అంటే జావా ప్రోగ్రామ్ ని ఒక్కసారి మీరు రాసి ఆ ప్రోగ్రామ్ ని ఎక్కడైనా రన్ చేయొచ్చు. రైట్ వన్స్ అండ్ రన్ ఎనీవేర్. ఈ ఫీచర్ వల్ల జావా అనేది బాగా పాపులర్ అయింది. మనం దీన్ని ఇప్పుడు డిస్కస్ చేస్తాం, అంటే జావా ఫీచర్స్ లో భాగంగా చెప్తాం. సో ద ఫస్ట్ వెర్షన్ ఆఫ్ జావా ఈజ్ రిలీజ్డ్ ఇన్ January 23rd, 1996. What is the name of the first version? JDK 1.0. So 1.0 తర్వాత 1.1, 1.2, 1.3 ఇలా వెర్షన్స్ అన్ని రిలీజ్ అవడం జరిగింది. నెక్స్ట్ 1.8 తర్వాత 1.9 కాదు, 9, 10, 11, 12 ఇలా రిలీజ్ అవుతూ వచ్చాయి. సో అప్ టు జావా 9 వరకు ఒక్కో వెర్షన్ రిలీజ్ అవ్వడానికి 1 to 5 years పట్టేది. జావా 9 నుంచి ప్రతి 6 months కి, ఎవ్రీ 6 months కి జావా అనేది న్యూ వెర్షన్ రిలీజ్ చేస్తుంది. ఓకే. ఒకసారి ఈ జావా వెర్షన్స్ చూడండి. ఫస్ట్ బేటా వెర్షన్ ఎప్పుడంటే 1995, 1.0 వచ్చి January 1996, 1.1 వచ్చి February 1997, 1.3 వచ్చి May 2000. ఓకే. నౌ ద లేటెస్ట్ రిలీజ్ ఏంటంటే వచ్చి జావా JDK 15, JDK-15. అది ఎప్పుడు రిలీజ్ అవుతుంది అంటే March 2021 రిలీజ్ అవుతుంది. బట్ ద వెరీ లేటెస్ట్ ఏంటంటే JDK 13 ఎప్పుడు రిలీజ్ అయిందంటే March 2020లో. రీసెంట్ గా మార్చ్ నెలలో రిలీజ్ అయిందండి. నెక్స్ట్ రిలీజ్ వచ్చి 6 months అన్నాం కాబట్టి JDK-14 ఎప్పుడు రిలీజ్ అవుతుంది అంటే సెప్టెంబర్ నెల 2020 సంవత్సరంలో రిలీజ్ అవ్వడం జరుగుతుంది. అప్ టు జావా 8 వరకు ఒక్కో వెర్షన్ రిలీజ్ అవ్వడానికి 1 to 5 years పెట్టేది. బట్ 9 తర్వాత నుంచి ఎవ్రీ 6 months కి కొత్త వెర్షన్ అనేది రిలీజ్ అవ్వడం జరిగింది. ఓకే. ఫస్ట్ రిలీజ్ వచ్చి January 23rd, 1996. జావా ఈజ్ నాట్ ఓన్లీ జనరల్ పర్పస్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, ఇట్ ఈస్ ఆల్సో యూజ్డ్ ఫర్ ఇంటర్నెట్ ప్రోగ్రామింగ్ లో కూడా దీన్ని ఉపయోగిస్తారు. కాబట్టి జావా అనేది బాగా పాపులర్ అవడం జరిగింది. ఓకే. ద మెయిన్ రీజన్ ఫర్
జావా పాపులర్ ఈస్ రైట్ వన్స్ అండ్ రన్ ఎనీవేర్. అంటే జావా ప్రోగ్రామ్ ని ఒకసారి డెవలప్ చేసిన తర్వాత ఆ ప్రోగ్రామ్ ని మీకు ఏ ప్లాట్ఫామ్ మీదైనా, అంటే విండోస్ మీదైనా, అంటే విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ మీద రన్ చేయొచ్చు, లైనక్స్ మీద రన్ చేయొచ్చు, సోలారిస్ మీద రన్ చేయొచ్చు, మెకింతోష్ మీద రన్ చేయొచ్చు, ఏ ఓఎస్ లోనైనా రన్ చేయొచ్చు. ఈ కారణం వల్ల మీకు జావా అనేది బాగా పాపులర్ అవడం జరిగింది. ఓకే, హూ ఈస్ ద ఫాదర్ ఆఫ్ జావా? The father of Java is James Gosling. James Gosling. Okay. Now the symbol of Java is teacup. Symbol of Java ఏంటంటే teacup. ఈ teacup ని ఎందుకు సింబల్ గా పెట్టడం జరిగిందంటే, వైల్ డెవలపింగ్ ప్రాజెక్ట్, వాళ్ళు ప్రాజెక్ట్ డెవలప్ చేసే టైంలో వాళ్ళు బాగా ఎక్కువ టీ తాగేవారండి. ఓకే, ఎక్కువ టీని కన్జ్యూమ్ చేసేవారు. సో వాళ్ళు ఏం ఫీల్ అయ్యారంటే, ఎక్కువగా ఈ టీ తాగడం వల్ల అది కూడా మన డెవలప్మెంట్ లో ఒక మేజర్ రోల్ ని ప్లే చేసిందని చెప్పి వాళ్ళు ఆ టీ కప్ అండ్ సాసర్ ని సింబల్ గా ఎంచుకోవడం జరిగింది. హూ ఈస్ ద ఫాదర్ ఆఫ్ జావా? జేమ్స్ గోస్లింగ్ ఈస్ ద ఫాదర్ ఆఫ్ జావా. హూ డెవలప్ జావా? సన్ మైక్రో సిస్టమ్స్. ఎక్కడ ఉంది? USA లో ఉంది. సో ఎన్విరాన్మెంట్ ఎప్పుడు స్టార్ట్ అయింది? 1990లో స్టార్ట్ అయింది. వాట్ ఈస్ ద ఇనిషియల్ నేమ్ ఆఫ్ జావా? ఇనిషియల్ నేమ్ ఆఫ్ జావా ఈస్ ఓక్, OAK. కొన్ని లీగల్ కారణాల దృష్ట్యా ఓక్ ని రీనేమ్ చేయడం జరిగింది. ఎలా రీనేమ్ చేసామంటే జావా కింద మార్చాం. ఎప్పుడు మార్చామంటే 1995లో చేంజ్ చేసాం. ఫస్ట్ వెర్షన్ ఎప్పుడు రిలీజ్ అయిందంటే JDK 1.0 was released in 1996 January 23rd. Okay, this is the history of the Java. Okay, coming to Java features. Now Java features కి వచ్చేటప్పటికి జావా లాంగ్వేజ్ కి చాలా రకాలైన ఫీచర్స్ ఉన్నాయి. ఈ ఫీచర్స్ వల్ల జావా అనేది బాగా పాపులర్ అవ్వడం జరిగింది. ఫస్ట్ ఫీచర్ వచ్చి కంపైల్డ్ అండ్ ఇంటర్ప్రిటెడ్. సెకండ్ వన్ వచ్చి ఆబ్జెక్ట్ ఓరియంటెడ్. థర్డ్ వన్ వచ్చి ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ అండ్ పోర్టబుల్. ఫోర్త్ వచ్చి రోబస్ట్ అండ్ సెక్యూర్. ఫిఫ్త్ వచ్చి డిస్ట్రిబ్యూటెడ్. నెక్స్ట్ సింపుల్, స్మాల్ అండ్ ఫెమిలియర్. మల్టీ థ్రెడ్డింగ్, హై పెర్ఫార్మెన్స్, డైనమిక్ అండ్ ఎక్స్టెన్సిబుల్. సో దీస్ ఆర్ ఆల్ ఫీచర్స్ ఆఫ్ జావా. ఈ ఫీచర్స్ వల్ల జావా అనేది బాగా పాపులర్ అవ్వడం జరిగింది. సో నౌ వీ విల్ డిస్కస్ దీస్ ఫీచర్స్ వన్ బై వన్. ఇంకో ఫీచర్ ని మనం డిస్కస్ చేసుకుంటూ వెళ్దాం. ద ఫస్ట్ ఫీచర్ ఈస్ కంపైల్డ్ అండ్ ఇంటర్ప్రిటెడ్. ఎనీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ తీసుకున్నా అది ఇదర్ కంపైల్డ్ కానీ ఆర్ ఇంటర్ప్రిటెడ్ కానీ అవుతుంది. అంటే ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ తీసుకున్నా అయితే అందులో ఏదో కంపైలర్ అయినా ఉంటుంది లేదా ఇంటర్ప్రిటర్ అయినా ఉంటుంది. బట్ జావా హ్యాస్ బోత్ కంపైలర్ అండ్ ఇంటర్ప్రిటెడ్. సో జావా ఏం చేసిందంటే ఇట్ కంబైన్స్ బోత్ ద అప్రోచెస్, కంపైలర్ అండ్ ఇంటర్ప్రిటర్. అంటే జావా ప్రోగ్రామ్స్కి వచ్చేటప్పటికి అందులో కంపైలర్ ఉంటుంది, ఇంటర్ప్రిటర్ ఉంటుంది. సో అందువల్ల మనం జావా ఏమన్నామంటే 2 స్టేజ్ సిస్టమ్ అని ట్యాగేస్తాం. ఓకే, నౌ చెప్పే పాయింట్ వినండి. ఇప్పుడు మీరు ఏదైనా ఒక ప్రోగ్రామ్ ని జావా లాంగ్వేజ్ ఉపయోగించి మీరు డెవలప్ చేసినట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ప్రోగ్రామ్ ని డెవలప్ చేశాను, దాని పేరు ఏం పెట్టానంటే PRG1.java అని రాశాను. సో నేను ఒక ప్రోగ్రామ్ ని డెవలప్ చేశాను జావా లాంగ్వేజ్ ఉపయోగించి, దాని పేరు ఏంటంటే PRG1.java. సో వన్స్ ప్రోగ్రామ్ డెవలప్ చేసిన తర్వాత ఫస్ట్ మనం ఏం చేయాలంటే కంపైల్ చేయాలి. కంపైల్. ఓకే, సో కంపైల్ చేయడానికి మనకి కొన్ని టూల్స్ ఉంటాయి. సో JDK అంటే జావా మనకి కొన్ని టూల్స్ ప్రొవైడ్ చేస్తుంది. సో కంపైల్ చేయడానికి ఉపయోగపడే టూల్ ఏంటంటే జావాC అనే టూల్ ఉపయోగపడుతుందండి. ఓకే, సో ఈ జావాC అనే టూల్ ఉపయోగించి మనం ప్రోగ్రామ్ ని కంపైల్ చేసినట్లయితే మీ ప్రోగ్రామ్ లో ఏ విధమైన సింటాక్టికల్ మిస్టేక్స్ కనుక లేకపోయినట్లయితే అప్పుడు జావా కంపైలర్ ఏం చేస్తుందంటే మీరు రాసిన సోర్స్ కోడ్ ని బైట్ కోడ్ కింద కన్వర్ట్ చేస్తుంది. ఓకే,
నెక్స్ట్, బైట్ కోడ్స్ అనేవి నాట్ మిషన్ ఇన్స్ట్రక్షన్స్. బైట్ కోడ్స్ ఆర్ నాట్ మిషన్ ఇన్స్ట్రక్షన్స్. ఓకే, నౌ ఇప్పుడు ఈ బైట్ కోడ్ ని తీసుకెళ్ళి మనం ఎవరికి ఇవ్వాలంటే ఇంటర్ప్రిటార్కి ఇవ్వాలి. ఇంటర్ప్రిటార్ కనుక ఇచ్చినట్లయితే ఇంటర్ప్రిటార్ ఏం చేస్తుందంటే నువ్వు రాసినటువంటి బైట్ కోడ్ ని మిషన్ కోడ్ కింద కన్వర్ట్ చేయడం జరుగుతుంది. కన్వర్ట్ చేసి నీ ప్రోగ్రామ్ ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఓకే, సింపుల్ అండి. జావాలో కంపైలర్ ఉంటుంది, ఇంటర్ప్రిటర్ ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏదైనా ఒక ప్రోగ్రామ్ కనుక రాసినట్లయితే మనం ఆ ప్రోగ్రామ్ ని కంపైల్ చేయాలి. కంపైల్ చేస్తే ఏమొస్తుంది అంటే బైట్ కోడ్ రావడం జరుగుతుంది. ఫస్ట్ స్టెప్ అన్నమాట. సో బైట్ కోడ్ ఎప్పుడు వస్తుందంటే నువ్వు రాసిన ప్రోగ్రామ్ లో ఏ విధమైన సింటాక్టికల్ మిస్టేక్స్ కనుక లేకపోయినట్లయితే అప్పుడు బైట్ కోడ్ అనేది జనరేట్ అవ్వడం జరుగుతుంది ఫస్ట్ స్టేజ్ లో. కమింగ్ టు సెకండ్ స్టేజ్కి వచ్చేటప్పటికి ఈ బైట్ కోడ్ ని జావా ఇంటర్ప్రిటర్ ఇన్పుట్ గా తీసుకుంటుంది. ఇన్పుట్ గా తీసుకుని ఆ బైట్ కోడ్ ని మిషన్ కోడ్ కింద జనరేట్ చేస్తుంది. జనరేట్ చేసి మిషన్ కోడ్ ని జనరేట్ చేసి ఎగ్జిక్యూట్ చేసి నీకు అవుట్పుట్ ని ఇవ్వడం జరుగుతుంది. ఓకే, చూడండి ఒకసారి ఇక్కడ మై ప్రోగ్రామ్ డాట్ జావా, దిస్ ఈజ్ సోర్స్ కోడ్. ఇది సోర్స్ కోడ్ అండి. ఈ సోర్స్ కోడ్ ని నేను ఇన్పుట్ గా ఎవరికి ఇవ్వాలంటే కంపైలర్ కి ఇవ్వాలి. కంపైలర్ ఏం చేస్తుందంటే నువ్వు రాసిన సోర్స్ కోడ్ లో ఏ విధమైన మిస్టేక్స్ కనుక లేకపోయినట్లయితే, అంటే ఏ విధమైన సింటాక్టికల్ మిస్టేక్స్ కనుక లేకపోయినట్లయితే ఈ కంపైలర్ ఏం చేస్తుందంటే బైట్ కోడ్ ని క్రియేట్ చేస్తుంది. సో బైట్ కోడ్ అంటే ఏంటంటే ఒక ఫైల్ అనేది క్రియేట్ అవుతుందండి. ఆ ఫైల్ పేరు ఏంటంటే మీరు రాసిన సోర్స్ కోడ్ ఎక్స్టెన్షన్ ఏముంటుందంటే డాట్ జావా. ఓకే, నో బైట్ కోడ్ కి సంబంధించి ఒక ఫైల్ క్రియేట్ అవుతుందని చెప్పాను కదా, మై ప్రోగ్రామ్ డాట్ క్లాస్. ఓకే, నో దీన్ని తీసుకెళ్లి మీరు ఇన్పుట్ గా ఎవరికి ఇవ్వాలంటే జావా ఇంటర్ప్రిటర్ కి ఇవ్వాలి. ఇంటర్ప్రిటర్ ఏం చేస్తుందంటే ఈ బైట్ కోడ్ ని మిషన్ కోడ్ కింద కన్వర్ట్ చేసి మీ ప్రోగ్రామ్ ని ఎగ్జిక్యూట్ చేసి రిజల్ట్ ఇస్తుంది. ఓకే, వన్స్ అగైన్ ఐ విల్ రిపీట్, మై ప్రోగ్రామ్ డాట్ జావా అనేది సోర్స్ కోడ్. ఈ సోర్స్ కోడ్ ని తీసుకెళ్ళి నువ్వు కంపైలర్ కి ఇవ్వాలి. ఓకే, కంపైలర్ కి ఇస్తే కంపైలర్ ఏం చేస్తుందంటే మీ ప్రోగ్రామ్ లో ఏ విధమైన సింటాక్టికల్ మిస్టేక్స్ కనుక లేకపోయినట్లయితే అప్పుడు కంపైలర్ ఏం చేస్తుందంటే ఒక కొత్త ఫైల్ ని క్రియేట్ చేస్తుంది. ఆ ఫైల్ పేరు ఏంటంటే మై ప్రోగ్రామ్ డాట్ క్లాస్. ఈ మై ప్రోగ్రామ్ డాట్ క్లాస్ ఫైల్లో ఉండే కోడ్ ని ఏమంటారంటే బైట్ కోడ్ అంటాం. అంటే కంపైలర్ ఏం చేస్తుందంటే మీ ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్ గా ఎగ్జిక్యూట్ అయితే బైట్ కోడ్ ని క్రియేట్ చేస్తుంది. నువ్వు బైట్ కోడ్ తీసుకెళ్లి ఇన్పుట్ గా ఎవరికి ఇవ్వాలంటే ఇంటర్ప్రిటర్ కి ఇవ్వాలి. ఇంటర్ప్రిటర్ ఏం చేస్తుందంటే ఈ బైట్ కోడ్ ని మిషన్ కోడ్ కి కన్వర్ట్ చేసి నీ ప్రోగ్రామ్ ని ఎగ్జిక్యూట్ చేసి నీకు రిజల్ట్ ఇస్తుంది. ఓకే, అందువల్ల మనం ఏమన్నా ఉంటే జావా హ్యాస్ బోత్ కంపైలర్ అండ్ ఇంటర్ప్రిటర్. ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ తీసుకున్నా ఒకటే ఉంటుందండి, బట్ ఇందులో రెండు ఉంటాయి కాబట్టి సో ద ఫీచర్ ఈస్ జావా ఈస్ కంపైల్డ్ అండ్ ఇంటర్ప్రిటర్. సో కంపైలర్ ఏం చేస్తుందండి బైట్ కోడ్ క్రియేట్ చేస్తుంది. ఇంటర్ప్రిటర్ ఏం చేస్తుందంటే బైట్ కోడ్ ని ఇన్పుట్ గా తీసుకుని మిషన్ కోడ్ ని కన్వర్ట్ చేస్తుంది. బైట్ కోడ్ ని ఇన్పుట్ గా తీసుకుంటుంది, మనకు అవుట్పుట్ ఏమవుతుందండి మిషన్ కోడ్. మిషన్ కోడ్ కింద మార్చి నీ ప్రోగ్రామ్ ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఓకే, సో దిస్ ఫీచర్ ఈస్ కంపైల్డ్ అండ్ ఇంటర్ప్రిటెడ్. నౌ కమింగ్ టు సెకండ్ ఫీచర్, ఆబ్జెక్ట్ ఓరియంటెడ్. జావాని ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని అంటాం. ఓకే, ఎందుకు అంటామంటే జావా ప్రోగ్రామ్స్ లో మొత్తం మీకు ఏముంటాయంటే క్లాసెస్ మరియు ఆబ్జెక్ట్స్ ఉంటాయి. ఆల్మోస్ట్ ఆల్ ఎవ్రీథింగ్ ఇన్ జావా, జావాలో ఉండే ప్రతిదీ కూడా అంటే ఫంక్షన్స్ మరియు ఫంక్షన్ లో ఆపరేట్ చేసే డేటా రెండు కూడా ఎందులో ఉంటాయంటే ఆబ్జెక్ట్ లోనూ ఉంటాయి. జావా సపోర్ట్స్ ఆల్ ద కాన్సెప్ట్స్ ఆఫ్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్. అంటే మీకు ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ కాన్సెప్ట్స్ చెప్పాం కదండి, క్లాసు ఆబ్జెక్ట్ అవన్నీ కూడా, వాటన్నింటినీ కూడా జావా సపోర్ట్ చేస్తుంది. ఈ కారణాల దృష్ట్యా మనం జావాని ఏమంటామంటే ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ గా ఎగేస్తాం. జావా ఈజ్ ఏ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. జావాని ఏమంటామంటే ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటాం. ఓకే, ఎందుకు అంటామంటే జావా ప్రోగ్రామ్స్ లో మీకు ఏం కనపడతాయంటే క్లాసులు ఆబ్జెక్టులు కనపడతాయి. జావా ప్రోగ్రామ్ లో ప్రతిదీ కూడా ఎందులో ఉంటుందంటే ఆబ్జెక్ట్ లో ఉంటుంది. అంటే మీరు రాసే ఫంక్షన్స్,
ఫంక్షన్ లో ఆపరేట్ చేయడానికి డేటా కావాలి కదండి. సో బోత్ ఫంక్షన్స్ అండ్ డేటా, ఫంక్షన్స్ మరియు డేటా ఇందులో రెసైడ్ అయి ఉంటాయండి. ఫంక్షన్స్ అంటే కోడింగ్ అండి, డేటా బోత్ ఆర్ రెసైడ్ విత్ ఇన్ ఆబ్జెక్ట్స్. ఓకే, మొత్తం మీ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఆబ్జెక్ట్స్ క్లాసెస్ లోపలనే ఉంటాయి. కాబట్టి జావా అన్ని కాన్సెప్ట్స్ ని కూడా సపోర్ట్ చేస్తుంది. ఈ రీజన్స్ దృష్ట్యా మనం జావా అంటే ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఓకే, వితౌట్ యూజింగ్ క్లాస్ అనే కాన్సెప్ట్ లేకుండా మీరు కనీసం మినిమం ఒక చిన్న ప్రోగ్రామ్ కూడా జావాలో రాయలేము. అంటే ఏ ప్రోగ్రామ్ తీసుకున్నా అందులో కంపల్సరీ క్లాస్ ఉండాలి, క్లాస్ తో పాటు ఆబ్జెక్ట్ ఉండాలి. మొత్తం కోడ్ డేటా రెండు కూడా ఇందులో ఉంటాయంటే ఆబ్జెక్ట్ లో ఉంటాయి. ఈ కారణాల దృష్ట్యా ఓకే, బికాస్ ఆఫ్ దీస్ రీజన్స్ మనం ఏమన్నా ఉంటే జావాని ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని కేకేయడం జరిగింది. నెక్స్ట్ కమింగ్ టు థర్డ్ వెరీ ఇంపార్టెంట్ ఫీచర్, పోర్టబుల్ అండ్ ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్. ఓకే, పోర్టబుల్ అంటే ఏదైనా ఒక వస్తువుని మనం ఈజీగా క్యారీ చేస్తే దాన్ని మనం ఏమంటాం అంటే పోర్టబుల్ అంటాం. మీ చిన్నతనంలో పోర్టబుల్ టీవీస్ వచ్చేవండి. పోర్టబుల్ అంటే వెరీ స్మాల్ ఇన్ సైజ్. సో స్మాల్ ఇన్ సైజ్ కాబట్టి యూ కెన్ మూవ్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్ వెరీ ఈజీలీ. ఓకే, ఈ పాయింట్ మనం ఎందుకు చెప్పామంటే జావాకి ఒక ఇంపార్టెంట్ ఫీచర్ ఉందండి. ఆ ఫీచర్ పేరు ఏంటంటే పోర్టబిలిటీ. పోర్టబిలిటీ అని ఎందుకంటామంటే జావా ప్రోగ్రామ్స్ ని ఒక సిస్టమ్ నుంచి వేరొక సిస్టమ్ కి నువ్వు ఈజీగా మూవ్ చేయొచ్చు. జావా ప్రోగ్రామ్స్ కెన్ బి ఈజీలీ మూవ్డ్. జావా ప్రోగ్రామ్స్ ని నువ్వు ఈజీగా ఒక సిస్టమ్ నుంచి వేరొక సిస్టమ్ కి నువ్వు ఈజీగా మూవ్ చేయొచ్చు. ఓకే, జావా ప్రోగ్రామ్స్ కెన్ బి ఈజీలీ మూవ్డ్ ఫ్రమ్ వన్ సిస్టమ్ టు అనదర్ సిస్టమ్ ఎనీవేర్ అండ్ అట్ ఎనీ టైమ్ వితౌట్ చేంజింగ్ ద సోర్స్ కోడ్. అంటే సోర్స్ కోడ్ ని చేంజ్ చేయవలసిన అవసరం లేకుండా మీ జావా ప్రోగ్రామ్స్ ని ఒక సిస్టమ్ నుంచి వేరొక సిస్టమ్ కి నువ్వు మూవ్ చేయవచ్చు. ఓకే, మూవ్ చేయడం అంటే ఎలా మూవ్ చేస్తావు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక సిస్టమ్ లో జావా ప్రోగ్రామ్ ఉందనుకోండి, ఆ ప్రోగ్రామ్ ని నువ్వు మూవ్ చేయడానికి వేరే సిస్టమ్ లోకి పంపడానికి మనం ఎలా పంపుతావు అంటే ఒక పెన్ డ్రైవ్ ద్వారా లేదా త్రూ మెయిల్ ద్వారా నువ్వు ఆ ఇన్ఫర్మేషన్ ఏం చేయొచ్చు అంటే సెండ్ చేయొచ్చు. ఓకే, సోర్స్ కోడ్ మార్చవలసిన అవసరం లేదు. వితౌట్ చేంజింగ్ సోర్స్ కోడ్ యూ క్యాన్ మూవ్ యువర్ జావా ప్రోగ్రామ్ ఫ్రమ్ వన్ సిస్టమ్ టు అనదర్ సిస్టమ్. అందువలన మనం జావాని ఏమంటామంటే పోర్టబుల్ అని కేకేస్తాం. అంటే సోర్స్ కోడ్ మార్చాల్సిన చేంజ్ చేయవలసిన నెసెసిటీ లేకుండా ఒక సిస్టమ్ నుంచి ఇంకొక సిస్టమ్ కి నువ్వు ఈజీగా మూవ్ చేయొచ్చు. ఏదో పెన్ డ్రైవ్ ద్వారా కానీ లేదా మెయిల్ ద్వారా కానీ ఎనీ మీడియా, మీరు ఏదైనా ఒక మీడియా ఉపయోగించి యూ కెన్ ఈజీలీ మూవ్ యువర్ జావా ప్రోగ్రామ్ ఫ్రమ్ వన్ సిస్టమ్ టు అనదర్ సిస్టమ్. ఎక్కడికైనా మూవ్ చేయొచ్చు, ఎప్పుడైనా మూవ్ చేయొచ్చు, ఎనీవే. ఓకే, నెక్స్ట్ ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ అని ఎందుకంటామంటే జావా ఈజ్ ఏ ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ లాంగ్వేజ్. జావా ప్రోగ్రామ్స్ అనేవి ఏ ప్లాట్ఫామ్ లోనైనా రన్ అవుతాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ జావా ప్రోగ్రామ్స్ తీసుకున్నట్లయితే ఆ జావా ప్రోగ్రామ్స్ ఏ ఆపరేటింగ్ సిస్టమ్ ఏదైనా మీకు రన్ అవ్వడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు జావా ప్రోగ్రామ్స్ అనేవి ఒక ఎన్విరాన్మెంట్ లోనే కాదు, ఏ ఎన్విరాన్మెంట్ తీసుకున్నప్పటికీ, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇండియాలో ఉన్నారు కాబట్టి మీరు విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ వాడుతున్నారు, కొంతమంది లైనెక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ వాడుతూ ఉంటారు, కొంతమంది యూనిక్స్ వాడతారు, కొంతమంది మెకింతోష్ వాడతారు. సో జావా లాంగ్వేజ్ ఉపయోగించి మీరు ప్రోగ్రామ్ కనుక తయారు చేసినట్లయితే ఆ ప్రోగ్రామ్స్ ఏ ప్లాట్ఫామ్ లోనైనా, అంటే ఏ ఆపరేటింగ్ సిస్టమ్ ఏదైనా సరే ఆ ప్రోగ్రామ్స్ అనేవి ఖచ్చితంగా రన్ అవుతాయి. ఆన్ ఎనీ ప్లాట్ఫామ్ యువర్ జావా లాంగ్వేజ్ ప్రోగ్రామ్స్ ఆర్ ఎగ్జిక్యూటెడ్ పర్ఫెక్ట్లీ. ఏ ప్లాట్ఫామ్ తీసుకున్నప్పటికీ, అంటే ఏ ఎన్విరాన్మెంట్ తీసుకున్నా, ఏ ఎన్విరాన్మెంట్ నథింగ్ బట్ ఎనీ ఓఎస్, ఏ ఓఎస్ తీసుకున్నప్పటికీ కూడా నీ ప్రోగ్రామ్స్ ఖచ్చితంగా పర్ఫెక్ట్ గా ఎగ్జిక్యూట్ అవుతాయి. ఈ కారణం వల్ల మనం జావాని ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ అంటాం. సో పోర్టబుల్ అంటే మీనింగ్ ఏంటంటే యువర్ జావా ప్రోగ్రామ్స్ కెన్ బి ఈజీలీ మూవ్ ఫ్రమ్ వన్ సిస్టమ్ టు అనదర్ సిస్టమ్. అంటే ఒక సిస్టమ్ నుంచి ఇంకొక సిస్టమ్ కి నీ జావా ప్రోగ్రామ్ ని నువ్వు ఈజీగా మూవ్ చేయొచ్చు, ఎక్కడికైనా మూవ్ చేయొచ్చు. వాళ్ళలో జావా ప్రోగ్రామ్స్ ఉన్న మెయిన్ స్పెషాలిటీ ఏంటంటే నువ్వు జావా ప్రోగ్రామ్ ని ఏ ఎన్విరాన్మెంట్ లో రన్ చేసినప్పటికీ కూడా
ఖచ్చితంగా అవి ఒకే విధమైనటువంటి రిజల్ట్ ని ఇవ్వడం జరుగుతుంది. ఓకే, జావా ప్రోగ్రామ్స్ ఈల్డ్స్ అంటే జావా ప్రోగ్రామ్స్ ఈల్డ్స్ ద సేమ్ రిజల్ట్ ఇన్ ఎనీ ప్లాట్ఫామ్. ఏ ప్లాట్ఫామ్ లోనైనా సరే జావా ప్రోగ్రామ్స్ అనేవి ఒకే విధమైనటువంటి అవుట్పుట్ ని ఇస్తాయి. సో జావా లాంగ్వేజ్ ని ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ అని ఎందుకు ఎక్కేస్తూ ఉంటే, జావా ప్రోగ్రామ్స్ అనేవి ఒక ఆపరేటింగ్ సిస్టమ్ కి వచ్చి స్టిక్ ఆన్ అవ్వవు. ఏ ఆపరేటింగ్ సిస్టమ్ తీసుకున్నా, ఏ ఎన్విరాన్మెంట్ తీసుకున్నా, ఏ ప్రాసెసర్ తీసుకున్నా, ఏ హార్డ్వేర్ డివైసెస్ తీసుకున్నా, ఎందులోనైనా సరే ఏ ఎన్విరాన్మెంట్కి వెళ్ళినా నీ ప్రోగ్రామ్ అనేది సక్సెస్ఫుల్ గా ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, అంటే మీ జావా ప్రోగ్రామ్స్ ని విండోస్ లో రన్ చేయొచ్చు, లైనక్స్ లో రన్ చేయొచ్చు, యూనిక్స్ లో రన్ చేయొచ్చు, మెకింతోష్, ఎనీ ఓఎస్, ఏ ఆపరేటింగ్ సిస్టమ్ తీసుకున్నప్పటికీ కూడా నీ ప్రోగ్రామ్స్ ఆ ప్లాట్ఫామ్ మీద రన్ అవుతాయి. కాబట్టి దీన్ని మనం ఏమంటాం అంటే ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ C++ ప్రోగ్రామ్స్ ఉన్నాయనుకోండి, మీరు ఆ ప్రోగ్రామ్స్ ని అవి పోర్టబుల్ కాదు. ఎందుకు పోర్టబుల్ కాదంటే, ఒక ఓఎస్ లో కనుక రన్ చేశారనుకోండి, ఒక విధమైన అవుట్పుట్ ఇస్తే, మీరు ఎన్విరాన్మెంట్ కనుక చేంజ్ చేసినట్లయితే, అంటే ఆపరేటింగ్ సిస్టమ్ కనుక చేంజ్ చేసినట్లయితే C++ ప్రోగ్రామ్స్ ఇచ్చే అవుట్పుట్ కూడా ఏమవుతుందంటే చేంజ్ అవుతుంది. అటువంటప్పుడు ఖచ్చితంగా మీరు చేంజ్ అవ్వకూడదు అంటే సోర్స్ కోడ్ ని మీరు ఏం చేయాలంటే మార్చాలి. అంటే C++ ప్రోగ్రామ్స్ అనేవి ఖచ్చితంగా పోర్టబుల్ కాదు. ఎందుకు పోర్టబుల్ కాదంటే, అది ఒకే విధమైన రిజల్ట్ ఇవ్వవు. మీరు ఎన్విరాన్మెంట్ మారిస్తే ఖచ్చితంగా ఏమవుతాయంటే రిజల్ట్ అనేది చేంజ్ అయిపోతూ ఉంటుంది. ఓకే, బట్ జావా ప్రోగ్రామ్స్ వచ్చేటప్పటికి ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్. ఒక ప్లాట్ఫామ్ కి అంటే ఒక ఆపరేటింగ్ సిస్టమ్ కంటూ స్టిక్ ఆన్ అవ్వ, ఏ ఓఎస్ తీసుకున్నప్పటికీ నీ ప్రోగ్రామ్స్ అనేవి సక్సెస్ఫుల్ గా ఎగ్జిక్యూట్ అవుతాయి. ఓకే, సో ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ అంటే వన్ మోర్ పాయింట్, ఏ ఆపరేటింగ్ సిస్టమ్ మీద అయినా సరే నీ ప్రోగ్రామ్స్ రన్ అవుతాయి. చేంజెస్ అండ్ అప్గ్రేడ్స్. ఓకే, చేంజెస్ అండ్ అప్గ్రేడ్స్ అంటే ఆపరేటింగ్ సిస్టమ్ ని, ప్రాసెసర్ ని, సిస్టమ్ రిసోర్సెస్ ని నువ్వు చేంజెస్ చేసినా, అప్గ్రేడ్ చేసినా నీ జావా ప్రోగ్రామ్ లో ఏ విధమైన చేంజ్ చేయాల్సిన నెసెసిటీ లేదు. ఆటోమేటిక్ గా నీ జావా ప్రోగ్రామ్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవుతాయి. సో ఈ కారణాల దృష్ట్యా మనం జావాని ఏమంటాం అంటే ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ అంటాం. ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్. వాట్ ఈస్ ద స్లోగన్ ఆఫ్ జావా అంటే రైట్ వన్స్ అండ్ రన్ ఎనీవేర్. ఒకసారి రాయండి, ఏ ఎన్విరాన్మెంట్ లోనైనా రన్ చేయండి. ఓకే, ఏ ఎన్విరాన్మెంట్ లో రన్ చేసినప్పటికీ జావా ప్రోగ్రామ్స్ ఒకే విధమైనటువంటి రిజల్ట్ ని ఇవ్వడం జరుగుతుంది. సో ఒకే విధమైన రిజల్ట్ ఎందుకు ఇస్తాయంటే, అన్ని ఎన్విరాన్మెంట్స్ లోకి అంటే అన్ని ఆపరేటింగ్ సిస్టమ్స్ లో కూడా జావా యొక్క ప్రిమిటివ్ డేటా టైప్స్, జావాలో ప్రిమిటివ్ డేటా టైప్స్ ఉంటాయి. వాటి యొక్క సైజెస్ అన్ని ఎన్విరాన్మెంట్ లో కూడా ఒకేలా ఉంటాయి. సో అందువల్ల జావా ప్రోగ్రామ్స్ లో ఉండే సోర్స్ కోడ్ ని మార్చవలసిన అవసరం లేదు. ఎక్కడ రన్ చేసినప్పటికీ కూడా నీకు సేమ్ రిజల్ట్ ఇవ్వడం జరుగుతుంది. వాట్ ఈస్ ద స్లోగన్ ఆఫ్ జావా? రైట్ వన్స్ అండ్ రన్ ఎనీవేర్. సో వన్స్ అగైన్ ఐ విల్ రిపీట్. పోర్టబుల్ అంటే నీ జావా ప్రోగ్రామ్ ని ఒక సిస్టమ్ నుంచి వేరే సిస్టమ్ కి నువ్వు మూవ్ చేయొచ్చు. జావా ప్రోగ్రామ్స్ కెన్ బి ఈజీలీ మూవ్డ్ ఫ్రమ్ వన్ సిస్టమ్ టు అనదర్ సిస్టమ్. సోర్స్ కోడ్ ని మార్చవలసిన అవసరం లేదు. సోర్స్ కోడ్ ని నువ్వు ఎందుకు మార్చక్కర్లేదంటే, ఓకే, జావా ప్రోగ్రామ్స్ ని సోర్స్ కోడ్ మార్చక్కర్లేదు. ఎందుకు మార్చక్కర్లేదంటే, ఏ ఎన్విరాన్మెంట్ లోనైనా సరే ఇది ఒకే విధమైనటువంటి రిజల్ట్ ఇస్తుంది. ఓకే, ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ అంటే జావా ప్రోగ్రామ్స్ ఒక ఆపరేటింగ్ సిస్టమ్ కి స్టిక్ ఆన్ అయ్యి ఉంటావు. ఏ ఆపరేటింగ్ సిస్టమ్ లోనైనా సరే, ఎయిదర్ విండోస్ లో, లైనక్స్ లో, సోలారిస్ లో, మెకింతోష్ లో, ఏ ఓఎస్ లోనైనా సరే నీ ప్రోగ్రామ్స్ అనేవి ఈజీగా రన్ అవుతాయి. ఓకే, వాట్ ఈస్ ద స్లోగన్ ఆఫ్ జావా? రైట్ వన్స్ అండ్ రన్ ఎనీవేర్. ఒకసారి రాయండి, వరల్డ్ లో ఆ ప్రోగ్రామ్ ని ఎక్కడికి తీసుకెళ్లి రన్ చేయండి, బట్ అది ఇచ్చే రిజల్ట్ మాత్రం మారదు. బట్ C++ ప్రోగ్రామ్స్ అనేవి సిస్టమ్ డిపెండెంట్. మీరు ఎన్విరాన్మెంట్ కనుక చేంజ్ చేసినట్లయితే, సిస్టమ్ అనేది ఎన్విరాన్మెంట్ కనుక మీరు చేంజ్ చేసినట్లయితే ఖచ్చితంగా అది ఇచ్చే అవుట్పుట్ లో కూడా చేంజెస్ రావడం జరుగుతుంది. ఓకే, సో ఈ కారణాల దృష్ట్యా జావాని ఆర్కిటెక్చరల్ న్యూట్రల్ అంటాం. అంటే నువ్వు ఏ ఎన్విరాన్మెంట్ తీసుకున్నప్పటికీ, అంటే ఏ ఓఎస్ అయినా, ఏ ప్రాసెసర్ అయినా, ఏ హార్డ్వేర్ తీసుకున్నప్పటికీ
మీ ప్రోగ్రామ్స్ అనేవి సక్సెస్ఫుల్ గా రన్ అవుతాయి. సో మీ జావా ప్రోగ్రామ్స్ డెస్క్టాప్ లో రన్ అవుతాయి, ల్యాప్టాప్ లో రన్ అవుతాయి, మీ మొబైల్స్ లో రన్ అవుతాయి, ట్యాబ్స్ లో కూడా రన్ అవుతాయి. ఏ ఎన్విరాన్మెంట్ తీసుకున్నప్పటికీ ఒక్క ప్లాట్ఫామ్ కి స్టిక్ ఆన్ అయి ఉండవు. ఏ ప్లాట్ఫామ్ తీసుకున్నప్పటికీ ఆటోమేటిక్ గా నీ ప్రోగ్రామ్స్ అన్ని రన్ అవుతాయి. ఓకే, ఒకసారి ఈ డయాగ్రామ్ ని అబ్జర్వ్ చేయండి. నేను ఫస్ట్ సోర్స్ కోడ్ రాశానండి. సోర్స్ కోడ్ ని మనం ఏమంటామంటే, సోర్స్ కోడ్ ఇప్పుడు ఏ ఎక్స్టెన్షన్ లో ఉంటుందంటే ప్రోగ్రామ్ డాట్ జావా. సోర్స్ కోడ్ అంటే నథింగ్ బట్ మీ సి ప్రోగ్రామ్స్ ఉన్నాయనుకోండి, వాటికి ఎలాగైతే డాట్ సి ఉంటుందో జావా ప్రోగ్రామ్స్ కి ఏముంటుందంటే డాట్ జావా అని ఉంటుంది. అంటే మీరు రాసిన ప్రోగ్రామ్ కి ఎక్స్టెన్షన్ ఏం పెట్టుకోవాలంటే డాట్ జావా. సో డాట్ జావా ఉన్న వాటిని మనం ఏమంటామంటే సోర్స్ కోడ్ అంటాం. ఈ సోర్స్ కోడ్ ని తీసుకెళ్లి మీరు జావా కంపైలర్ కి ఇస్తే జావా కంపైలర్ ఏం చేస్తుందంటే బైట్ కోడ్ క్రియేట్ చేస్తుంది. ఏ కోడ్ అండి? బైట్ కోడ్. ఓకే, నో ఇప్పుడు ఈ బైట్ కోడ్ ఇప్పుడు జావా ప్రోగ్రామ్ కనుక ఎగ్జిక్యూట్ చేయాలనుకోండి, మీకు సోర్స్ కోడ్ అవసరం లేదు, మనకి ఓన్లీ బైట్ కోడ్ ఉంటే సరిపోతుంది. ఏముండాలండి? బైట్ కోడ్. ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర బైట్ కోడ్ ఉందండి, మీరు విండోస్ లో డెవలప్ చేశారు. ఇప్పుడు విండోస్ లో డెవలప్ చేసిన తర్వాత ఇదే బైట్ కోడ్ ని నేను వేరే సిస్టమ్ లోకి, అంటే ఈ బైట్ కోడ్ ఉంటే చాలు, నాకు ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అవ్వాలంటే సోర్స్ కోడ్ అవసరం లేదండి. ఈ ఇంటర్మీడియట్ కోడ్ అంటాం బైట్ కోడ్ ని. ఆ బైట్ కోడ్ చాలు. ఆ బైట్ కోడ్ ని నేను ఇప్పుడు లైనెక్స్ ఎన్విరాన్మెంట్ లోకి చేంజ్ చేసాను అనుకోండి. ఓకే, లైనెక్స్ ఎన్విరాన్మెంట్ అంటే మనకి జావా ప్రోగ్రామ్స్ అన్నిటిని ఎవరు ఎగ్జిక్యూట్ చేస్తారంటే జేవిఎం ఎగ్జిక్యూట్ చేస్తుంది. జావా ప్రోగ్రామ్స్ ఆర్ ఎగ్జిక్యూటెడ్ బై జేవిఎం. జేవిఎం అంటే జావా విర్చువల్ మిషన్. జేవిఎం అంటే ఏంటంటే జావా విర్చువల్ మిషన్. ఇంటర్ప్రిటర్ అనేది జేవిఎం లో వన్ ఆఫ్ ద పార్ట్. అంటే ఫస్ట్ నేను బైట్ కోడ్ తీసుకెళ్లి విండోస్ జేవిఎం కి ఇచ్చాను అనుకోండి, అంటే విండోస్ లో ఉండే జావా సాఫ్ట్వేర్ కనుక ఇచ్చినట్లయితే ఆ జావా సాఫ్ట్వేర్ లో జేవిఎం ఉంటుంది. ఆ జేవిఎం ఏం చేస్తుందంటే ఆటోమేటిక్ గా ఆ బైట్ కోడ్ ని మిషన్ కోడ్ కింద కన్వర్ట్ చేస్తుంది. ఇదే బైట్ కోడ్ ని తీసుకెళ్లి నేను లైనెక్స్ కి ఇచ్చాను అనుకోండి, ఈ లైనెక్స్ లో ఉండే, అంటే ఈ లైనెక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ లో ఇన్స్టాల్ చేసిన జావా సాఫ్ట్వేర్ ఉండే జేవిఎం మీ బైట్ కోడ్ ని ఆటోమేటిక్ గా మిషన్ కోడ్ కింద కన్వర్ట్ చేస్తుంది. ఓకే, అలాగే సోలారిస్, అలాగే మెకానిటేషన్. అంటే ఒక ప్లాట్ఫామ్ కంటూ స్టిక్ ఆన్ అయి ఉండదు, ఏ ప్లాట్ఫామ్ మీదైనా రన్ అవుతాయి. ఓకే, ఈ కారణాల వల్ల మనం జావాని ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ అంటాం. అంటే ఒక ఆర్కిటెక్చర్ కి అంటూ స్టిక్ ఆన్ అయి ఉండదు. సో అందువల్ల మనం జావాని ఆర్కిటెక్చరల్ న్యూట్రల్ అని కూడా కేకేస్తాం. అంటే నువ్వు ఆపరేటింగ్ సిస్టమ్ చేంజ్ చేసిన ప్రాసెసర్ మార్చినా, నీ సిస్టమ్ రిసోర్సెస్ చేంజ్ చేసినా, నీ ప్రోగ్రామ్ లో ఏ విధమైన చేంజెస్ లేకుండా ఒకే విధమైన రిజల్ట్ ఇవ్వడం జరుగుతుంది. ఈ కారణాల వల్ల మనం జావాని ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్. సింపుల్ గా చెప్పాలంటే పోర్టబుల్ అంటే జావా ప్రోగ్రామ్స్ కెన్ బి మూవ్డ్ ఫ్రమ్ వన్ సిస్టమ్ టు అనదర్ సిస్టమ్ వితౌట్ చేంజింగ్ సోర్స్ కోడ్. ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ అంటే నీ జావా ప్రోగ్రామ్స్ ఏ ఆపరేటింగ్ సిస్టమ్ మీద రన్ అవుతాయి. విండోస్ మీద రన్ అవుతాయి, లైనెక్స్ మీద రన్ అవుతాయి, సోలారిస్ మీద రన్ అవుతాయి, మెకింతోష్ మీద రన్ అవుతాయి. ఓకే, దిస్ ఈస్ ద ఫీచర్ ఆఫ్ ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్. ఈ ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ అనే ఫీచర్ వల్ల ఈ జావా అనేది బాగా పాపులర్ అవడం జరిగింది. ఓకే, కమింగ్ టు